ఒక ఊళ్ళో ఒక అమాయకుడున్నాడు. అతని పేరు మంగయ్య. ఆ ఊళ్ళో మంగయ్యకు ఒక స్నేహితుడున్నాడు. అతని పేరు రంగయ్య. మంగయ్య ఎంత తెలివి తక్కువవాడో రంగయ్య అంత తెలివిగలవాడు. మంగయ్యకు దమ్మిడి సంపాదించడం చేతకాదు కానీ ఖర్చు మాత్రం మహాజోరుగా చేసేవాడు. ఒకనాడు మంగయ్య భార్య అతనికి 10 రూపాయలు ఇచ్చి ఏదైనా చిన్న వ్యాపారం చేయమంది. ఆ 10 రూపాయలు తీసుకొని మంగయ్య ఏమి సలహా ఇస్తాడో కనుక్కుందామని రంగయ్య దగ్గరికి వచ్చాడు. వచ్చి, రంగయ్య, నా భార్య నాకు 10 రూపాయలు ఇచ్చింది వ్యాపారం చేయమని. ఏం వ్యాపారం చేయమంటావు అని అడిగాడు. నేను ఒక మంచి వ్యాపారం చెబుతాను, అట్లా గనక చేశావా మంచి లాభం వస్తుంది అన్నాడు రంగయ్య. ఆ వ్యాపారం ఏంటో నాకు చెప్పు అని తొందర పెట్టాడు మంగయ్య. వ్యాపారం అంటే మరేం కాదు, మా గుర్రం నిన్న గుడ్డు పెట్టింది, దాన్ని 20 రూపాయలకి వీరయ్య అడిగాడు, నీకు కాబట్టి 10 రూపాయలకి ఇస్తాను. ఆ గుడ్డుని నువ్వు పక్కలో పెట్టుకుని పడుకుంటే 10 రోజుల్లో మంచి గుర్రపిల్ల అవుతుంది. అప్పుడు నువ్వు దాన్ని 50 రూపాయలకు అమ్ముకోవచ్చు, 40 రూపాయలు లాభం వస్తుంది అన్నాడు రంగయ్య. గుర్రం ఎక్కడన్నా గుడ్డు పెడుతుందా? పిచ్చి మంగయ్యకు ఈ మాత్రం లోక జ్ఞానం కూడా లేదు. నిజంగా లాభం వస్తుంది కదా అనుకొని 10 రూపాయలు రంగయ్య చేతిలో పెట్టి గుర్రపు గుడ్డు ఇవ్వమన్నాడు. రంగయ్య ఇంట్లోకి వెళ్ళి ఒక బూడిద గుమ్మడికాయకు బాగా సున్నం పూసి తీసుకొచ్చి మంగయ్య చేతికిచ్చి, ఇదే గుర్రపు గుడ్డు తీసుకునెళ్ళు అన్నాడు. మంగయ్య దాన్ని నెత్తిన పెట్టుకుని బయలుదేరాడు. ఇంటికి నడిచి వెళ్తూ ఉండగా ఒక పెద్ద మర్రి చెట్టు వేరు కాలికి తగిలి మంగయ్య దభేళ్ళను ముందుకు పడ్డాడు. దాంతో మంగయ్య నెత్తిన ఉన్న గుమ్మడికాయ కిందపడి పగిలింది. గుమ్మడికాయ కిందపడి పగిలిన శబ్దానికి అక్కడే పొదలో ఉన్న కుందేలు భయపడి పరిగెత్తడం మొదలుపెట్టింది. ఆ కుందేలును చూసి మంగయ్య, అరే గుడ్డు పగిలి గుర్రం పిల్ల పరిగెత్తుకుపోతుందే అనుకుని పట్టుకుందామని కుందేలు వెంట పరిగెత్తాడు. కానీ కుందేలు అందకుండా పారిపోయింది. ఇంటికొచ్చి ఈ సంగతంతా భార్యతో చెప్పాడు. భార్య ఎక్కడైనా గుర్రం గుడ్డు పెడుతుందా అని మంగయ్యను తల వాచేటట్టు చివాట్లు పెట్టింది. మర్నాడు మంగయ్య భార్య, 10 రూపాయలు తగలేశావు, ఇంట్లో దమ్మిడి కూడా లేదు, ఎక్కడైనా దొంగతనానికి వెళ్ళు పో అంది మంగయ్యతో. సరేనని తల ఊపి సరాసరి రంగయ్య ఇంటికి వెళ్ళి, రంగయ్య, నా భార్య దొంగతనానికి పొమ్మంది, ఎక్కడికి పోదాం అని అడిగాడు మంగయ్య. ఇళ్లలో దొంగతనం చేస్తే తేలిగ్గా పట్టుబడిపోతాం, అందుకని పొలంలోకి పోదాం అన్నాడు రంగయ్య. ఇద్దరు ఆ రాత్రి ఒక వరి పొలంలోకి ప్రవేశించారు. పంట బాగా కోతకొచ్చింది. కోతం పట్టు అన్నాడు రంగయ్య. చేతులు నొప్పి పుట్టే వరకు కోశారు. రంగయ్య మంగయ్యతో, నీకు పైనుండే కంకులు కావాలా లేకపోతే కిందున్న వరిగడ్డి కావాలా అని అడిగాడు. మంగయ్య కాసేపు ఆలోచించి, నాకు కిందున్న గడ్డే కావాలి అన్నాడు. రంగయ్య గడ్డంతా మంగయ్యకి ఇచ్చి తాను వరి కంకులు పట్టుకుపోయాడు. ఇంటికి పోగానే భార్య, ఎందుకు ఈ గడ్డి, వరి కంకులేవి అని అడిగింది. మంగయ్య జరిగిన సంగతి అంతా చెప్పాడు. ఆమె కోపం వచ్చి, ఓరి నీ తెలివే మండ, ఇక ముందు ఎప్పటికైనా పైవే అడుగు అన్నది. సరే నన్ను తల ఊపాడు మంగయ్య. మర్నాడు మంగయ్య రంగయ్య దగ్గరికి వచ్చి, ఇవాళ నాకు పై పంట కావాలి అన్నాడు. రంగయ్య ఒప్పుకున్నాడు. ఇద్దరు కలిసి ఆ రాత్రి వేరుశనగ పొలంలో పడ్డారు. ఉన్న చెట్లన్నిటినీ పెరికేశారు. రంగయ్య మొక్కలన్నీ మంగయ్యకి ఇచ్చి తను కాయలు పట్టుకుపోయాడు. మంగయ్య ఎందుకు పనికిరాని వేరుశనగ మొక్కలు తీసుకుని ఇంటికి వచ్చాడు. అతని భార్య వాడిని చూసి, ఇవెందుకు నెత్తిన వేసుకుని కొట్టుకోవడానిక, కాయలేవి అన్నది. మంగయ్యకు ఒళ్ళు మండేటు కోపం వచ్చింది. మొదట కిందవి తెస్తే పైవి తేమన్నావు, ఇప్పుడేమో పైవి తెస్తే కిందవి కావాలంటున్నావు, నీతో ఎట్లా వేగటం అన్నాడు. పెళ్ళం చేసేదేం లేక అలాంటి తెలివి తక్కువ దద్దమని పెళ్లి చేసుకున్నందుకు తనను తాను తిట్టుకుని ఊరుకుంది.